హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, అలాగే అందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను మరొక వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు ప్రియాంక. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే చేరుతాయి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూసి మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈ స్టోర్లో మనం ఏది కొన్నా కానీ $1, మీరు ఇంత పెద్దది కొన్నా $1, అలాగే ఇంత చిన్నది కొన్నా $1. సో డాలర్ ట్రీ అంటేనే సూపర్ అని చెప్పొచ్చు. అసలు ఈ డాలర్ ట్రీ అంటే ఏంటి, ఈ డాలర్ ట్రీలో ఏముంటాయి, యూఎస్లో అందరూ డాలర్ ట్రీ అని ఎందుకు అంటారు అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఈ డాలర్ ట్రీలో మనకి ఏమేమి ఉంటాయంటే హౌస్ వేర్ ఉంటాయి, గ్లాస్ వేర్ ఉంటాయి, డిన్నర్ వేర్ ఉంటాయి, అలాగే క్లీనింగ్ సప్లైస్ ఉంటాయి, బర్త్డేకి సంబంధించిన అవన్నీ కూడా, పార్టీకి సంబంధించిన పార్టీ సప్లైస్ ఉంటాయి, బ్యూటీకి సంబంధించినవి ఉంటాయి, టాయ్స్, గిఫ్ట్ కార్డ్స్ అలాంటివి ఉంటాయి, గిఫ్ట్ బ్యాగ్స్ అలాంటివి ఉంటాయి. అదే కాకుండా సీజనల్ డెకర్స్ కూడా ఉంటాయి. అదే కాకుండా మనకి స్టేషనరీకి సంబంధించిన బుక్స్, పెయింట్స్, కలర్స్, అసలు డాలర్ ట్రీలో ఆల్మోస్ట్ మనకి అన్నీ దొరుకుతాయండి. ఎవరైతే క్రాఫ్ట్స్ చేసుకోవాలి అనుకుంటారో లేదో ఏవైనా కానీ మనకి డాలర్ ట్రీలో భలే తక్కువకి దొరుకుతాయి. సో డాలర్ ట్రీలో స్టాక్ వచ్చింది అని అంటే నెక్స్ట్ డేకి అసలు మొత్తం ఖాళీ అయిపోతుంది. సో అంత బిజినెస్ అనేది డాలర్ ట్రీకి జరుగుతుంది. సో స్టోర్స్ ఎన్ని ఉంటాయో తెలుసా, 15,000+ స్టోర్స్ అనేవి మనకి యుఎస్లో ఉన్నాయి. అది కాకుండా Fortune 500 కంపెనీ లిస్ట్లో ఈ డాలర్ ట్రీ కూడా ఒక వన్ ఆఫ్ ది లిస్ట్గా ఉంది. అదే కాకుండా అసలు ఈ డాలర్ ట్రీ అని దీనికి నేమ్ రాకముందు దీన్ని ఓన్లీ $1 అని పిలిచేవాళ్ళట. అది కూడా 1993లో మనకి దీన్ని డాలర్ ట్రీ స్టోర్స్గా కన్వర్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి మనకి ఈ స్టోర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయినాయి. అలాగే దీని పేరు కూడా డాలర్ ట్రీ స్టోర్స్ అని వచ్చిందంట. సో ప్రతి ఒక్కటి మనకి $1కి దొరుకుతుంది. సో ఇది ఎందుకు ఇంత ఫేమస్ అంటే మీకు ఒక చిన్నది చూపిస్తాను. ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇది ప్లాంట్, ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇది $1 మనకి. నార్మల్గా ఇలాంటి ప్లాంట్స్ మనం బయట ఎక్కడైనా తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఉంటాయి, కానీ డాలర్ ట్రీలో మాత్రం బాగుంటాయి. అది కాకుండా మీకు ఇంకోటి చూపిస్తాను, ఇది గ్లాస్ జార్ ఉంది కదా, ఈ గ్లాస్ వేర్. సో ఈ గ్లాస్ వేర్ మనం అమెజాన్లో కానీ లేదా ఇంకా వేరు వాల్మార్ట్ కానీ అలాంటి వాటిల్లో తీసుకుంటే కొంచెం కాస్ట్ ఉంటుంది, కానీ ఇది కూడా $1కే మనకు అక్కడ దొరికిద్ది. సో కొన్ని క్వాలిటీ చాలా బాగుంటాయి డాలర్ ట్రీలో. సో ఏవైతే మనకి కావాల్సిన డాలర్ ట్రీలో దొరుకుతాయో అవి మనం డాలర్ ట్రీలో తీసుకొని దొరకనివి మనం బయట తీసుకుంటే మనకి చాలా మనీ సేవ్ అవుతాయి. సో ఈ డాలర్ ట్రీ అసలు ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి, సో ఈరోజు వీడియోలో మీ అందరికీ మొత్తం డాలర్ ట్రీ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఖచ్చితంగా వీడియోని ఆఖరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ఆఖరిలో అసలు నేను డాలర్ ట్రీలో ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డాలర్ ట్రీ స్టోర్ వచ్చేసి హౌ అవెన్యూలో ఉన్న డాలర్ ట్రీ. ఇది మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంది. ఇంకా 3-4 డాలర్ ట్రీ స్టోర్స్ ఉన్నా కానీ ఇది ఇంకొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈరోజు నేను ఈ డాలర్ ట్రీకి వచ్చాను. సో బయట మనకి వ్యూ చూడడానికి ఇలా ఉంటుంది, బిల్డింగ్ అనేది మనకి డిజైన్ ఇలా ఉంటుంది. సో మన లోపలికి వెళ్ళిపోయి అసలు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మ్యాక్సిమం డాలర్ ట్రీ స్టోర్స్ అన్నీ కూడా ఓపెనింగ్ టైం వచ్చేసి 8 AM అలా ఉంటుంది. ఇంకా క్లోజింగ్ వచ్చేసి స్టోర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని స్టోర్స్ ఏమో 8 o'clock ఈవినింగ్ క్లోజ్ అయిపోతాయి, కొన్ని ఏమో 9 o'clock, కొన్ని 10. సో బిజినెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ హౌ అవెన్యూ డాలర్ ట్రీ వచ్చేసి 8 AMకి స్టార్ట్ అవుతుంది, అలాగే 8 PMకి క్లోజ్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది డాలర్ ట్రీస్ అన్నిటికి కూడా స్టాక్ అనేది ఫ్రైడే వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే ఈ డాలర్ ట్రీకి వచ్చానో ఈరోజు ఇక్కడ స్టాక్ వచ్చింది, నేను ఫ్రైడేనే వచ్చాను. సో స్టాక్ వచ్చింది, ఇక్కడ అన్నీ సదురుతూ ఉన్నారు. అలాగే ఇంకొన్ని డాలర్ ట్రీస్లో వీక్లో ఏదైనా డే రావచ్చు, అది డిపెండ్ అయి ఉంటుంది స్టోర్స్ మీద. మ్యాక్సిమం ఫ్రైడేస్ అయితే స్టాక్ వస్తూ ఉంటుంది. సో ఎవరైనా డాలర్ ట్రీలో ఏదైనా కొనాలన్నా కానీ ఫ్రైడేస్ వస్తే మనకి మ్యాక్సిమం అన్నీ దొరుకుతూ ఉంటాయి, అంటే ఫుల్ దొరుకుతాయి, క్వాంటిటీ అవి కూడా ఎక్కువ దొరుకుతాయి మనకి. మిగతా రోజుల్లో ఆల్రెడీ స్టాక్ అయిపోతూ ఉంటుంది కదా. సో మనం అనుకున్న అన్ని పీసెస్ తీసుకోలేము అని నేను అనుకుంటున్నాను. సో నేను అందుకనే ఫ్రైడే చూసుకొని వచ్చాను. స్టోర్ అనేది బాగా ఫుల్గా ఉంటుంది కదా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ గ్లాస్ జార్స్, ఇవన్నీ కూడా $1. అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి.
మనం ఇంట్లో దేనికి యూస్ చేయాలన్న ప్లాంట్స్ కోసం కానీ లేదా ఇంకా డెకరేషన్ కోసం కానీ ఇల్లు డెకరేట్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ క్యాండిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తే చిన్న క్యాండిల్ అయినా కానీ $1 వస్తుంది మనకి. అలాగే పెద్ద కనిపిస్తున్నాయి కదా మీకు గ్లాస్లో, అది కూడా మనకి $1గానే ఉంటాయి. సో అలాగే కాకుండా మనకి క్యాండిల్ స్టాండ్స్ అలాంటివి కూడా ఉంటాయి. సో మనం వెతుక్కొని అన్నీ తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవన్నీ ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్, అవన్నీ ఆల్బమ్స్కి సంబంధించినవి. సో క్రాఫ్ట్ చేయడానికి కూడా మనకి బాగుంటాయి. ఇవన్నీ కూడా బీట్స్ అలాంటివి, పర్ల్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో మీరు వీడియోలో చూడండి, మీకు క్లియర్గా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ పెయింటింగ్కి సంబంధించినవి. ఆ పెయింటింగ్ బ్రషెస్, ప్లేట్స్, టేప్స్ అలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వుడ్స్ అంటే కొంతమంది క్రాఫ్ట్స్ చేసుకోవడానికి, వాటికి పెయింటింగ్ వేసి వాళ్ళు అనుకున్న డిజైన్స్ చేసుకోవడానికి మెయిన్ బేస్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. స్టిక్కర్స్ కానీ, అవి ఊలెన్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఊలెన్స్. భలే కలర్స్ వచ్చాయి. ఈ డాలర్ ట్రీలో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో మనకి స్టోర్లోనే కాకుండా మనకి డాలర్ ట్రీ వెబ్సైట్ కూడా ఉంటుంది. అది www.dollartree.com. ఆన్లైన్లో కూడా మనము పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆన్లైన్లో ఏంటంటే బల్క్ పీసెస్ మనం ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా మనము క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే మనకి కేస్ అంతా కూడా దొరుకుతుంది. అంటే 24 పీసెస్ అని, 30 పీసెస్ అని అట్లా. సో సింగిల్ పీసెస్ అలాంటి వాళ్ళు అలా ఎవరికైతే కావాలో వాళ్ళు స్టోర్స్కి వచ్చి తీసుకుంటారు. బిజినెస్ పరంగా కొంతమంది చేస్తూ ఉంటారు కదా, సో బిజినెస్ పరంగా యూస్ చేసుకునే వాళ్ళు బల్క్లో పీసెస్ కావాలి కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో కూడా చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా స్టోర్స్లో ఏమైనా దొరకపోయినా కానీ మనం ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి దొరకవచ్చు మనకు అలాగా. ఈ డాలర్ ట్రీలో వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అసలు పిల్లలు ఎవరైనా వస్తే అస్సలు కదలరేమో, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన టాయ్స్ కానీ, బుక్స్ కానీ, స్టేషనరీస్ కానీ, సో కలర్స్ కానీ అలాంటివి చాలా ఉంటాయి. అది కాకుండా ఎవరైతే యూఎస్కి కొత్తగా వస్తున్నారంటే మన తెలుగు వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ యూఎస్లో జాబ్ చేయడానికో లేదా యూఎస్లో స్టే చేయడానికి వస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలర్ ట్రీని విజిట్ చేసి ఈ స్టోర్లో మనకి ఏమైతే దొరుకుతున్నాయో, అంటే ఈ స్టోర్లో మనకి కిచెన్కి సంబంధించినవి, క్లీనింగ్కి సంబంధించినవి, గ్లాస్ వేర్ అలాంటివన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి కదా, స్టేషనరీకి సంబంధించినవి. సో ఏవైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఏవైతే దొరుకుతున్నాయో అవి తీసుకొని మిగతావి బయట తీసుకుంటే కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు. మనము క్వాలిటీ చూసుకోవాలి. మన క్వాలిటీ కనుక ఓకే అనుకుంటే మనం చక్కగా తీసుకోవచ్చు. అది కాకుండా రెగ్యులర్గా యూస్ చేసేవి కాకుండా రేర్గా యూస్ చేసేవి దీంట్లో తీసుకోవచ్చు. కొంచెం అంటే యూజ్ అండ్ త్రోకి మనము వాడతాం కదా, అలాగైనా కానీ అంటే క్వాలిటీ కొంచెం బాగుండదు అని అనుకుంటే కనుక అలా కూడా మనం చూడొచ్చు. కానీ మ్యాక్సిమం క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సో వన్స్, ట్వైస్, థ్రైస్ యూస్ చేసే వాళ్ళందరూ కూడా వీటిలో తీసుకోవచ్చేమో. సో ఇది చూసారు ఎంత బాగున్నాయో గ్లాసెస్, ఈ డిజైన్ అంటే ఇది కొత్త స్టాక్ వచ్చినట్టుంది. సో కింద పంప్కిన్స్, కలర్ పంప్కిన్స్, గుమ్మడికాయలు ఇవన్నీ కూడా, సో ఇవన్నీ వచ్చాయి. సో దీనికి పేపర్ ప్లేట్స్, గ్లాస్ అంటే ఇంట్లో ఎవరైనా వచ్చినా కానీ మామూలుగా యూజ్ అండ్ త్రో పేపర్ ప్లేట్స్, గ్లాస్ అవన్నీ కూడా బాగుంటాయి. గిఫ్ట్ బాక్సెస్ ఇవి చూసారు, ఎవరికైనా మనం ఏదైనా గిఫ్ట్ చేయాలన్నా, చాక్లెట్స్ అలాంటివి ప్యాక్ చేయాలన్నా కానీ ఈ బాక్సెస్ సూపర్గా ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా అమెరికన్ కలర్ ఫ్లాగ్స్, వాటికి సంబంధించిన ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు ఇవి చిన్న చిన్న గ్లాస్ కంటైనర్స్ లాగా అవన్నీ జగ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. వాటర్ కూడా ఉన్నాయి, వాటర్ బాటిల్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇవి చూసారు ఫ్లవర్స్ అలాంటివి, పిల్లలకి బాగా ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా టాయ్స్ అలాంటివి కూడా ఉన్నాయి మనకి ఇక్కడ.
ఇంకా మనం సీజనల్ టైంలో వస్తే అంటే ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కానీ లేదా న్యూ ఇయర్ సీజన్ కానీ లేదా కొన్ని టైం ఉంటుంది ఇయర్స్లో కొన్ని అకేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో వస్తే ఇంకా చాలా మనకి కలెక్షన్స్ అనేవి వస్తాయి. సో క్రిస్మస్ అప్పుడైతే అసలు ఫుల్ ఉంటుంది. అసలు ఆ క్రిస్మస్కి సంబంధించిన క్రాఫ్ట్స్ కానీ అలాంటివి చాలా ఉంటాయి. అలా సీజనల్ టైంలో ఇంకా చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు ప్రస్తుతానికి అంత సీజన్ ఏం లేదు కాబట్టి ఇలా ఉంది. నార్మల్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో సీజనల్ టైంలో కూడా నేను ఖచ్చితంగా డాలర్ ట్రీ విజిట్ చేస్తే మీకు ఆ వీడియోస్ కూడా నేను ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా పేపర్ ప్లేట్స్, కప్స్, టిష్యూస్, నాప్కిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫైల్స్. అసలు ఫైల్స్ కూడా భలే కలర్ఫుల్గా ఉన్నాయి. సో క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అదే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. స్టేషనరీకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనకి కావాల్సినవి ఏవైతే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ లేదా స్టేషనరీకి సంబంధించిన ప్రతి ఒక్కటి గ్లూ ఐటమ్స్ కానీ ఫెవికల్స్ కానీ అలాగే పేపర్ చార్ట్స్, కలర్ పేపర్స్, వుడ్ బోర్డ్స్ అవన్నీ కూడా పిల్లలు స్కూల్లో చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్గా దొరుకుతాయి మనకి ఇక్కడ. అసలు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి బాగా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇదంతా కూడా స్టేషనరీకి సంబంధించినవి. మీరు ఆ కలర్ పెన్సిల్స్, సీజర్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా షెల్ఫ్ లైనర్స్. అంటే మనము షెల్ఫ్ లోపల గిన్నెలు అవి పెట్టుకోవడానికి కింద వేస్తాం కదా, సో అలాంటివి. ఇవన్నీ కాంటాక్ట్ పేపర్స్ అంటారు. ఇవైతే మనము వాల్స్కి అలా చక్కగా స్టిక్ చేసుకోవచ్చు. ఇవి నేను తీసుకున్నాను, వీటి కోసమే మెయిన్ వచ్చాను నేను. ఈరోజు స్టాక్ కూడా చాలా ఉంది. సో లైనర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్ లైనర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫ్రైడే కాబట్టి ఫుల్ ఆఫ్ స్టాక్తో ఉంది స్టోర్ అంతా కూడా. మామూలుగా ఇంట్లో చిన్న అకేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, గెట్ టుగెదర్ కానీ లేదా బేబీ షవర్స్ కానీ, అలాంటి వాటికి కూడా డాలర్ ట్రీ చాలా వరకు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాటికి సంబంధించినవి ఏవైతే డెకర్కి సంబంధించినవన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి. అది కాకుండా చిన్న పార్టీస్ అలా ఉన్నా కానీ దీంట్లో కావాల్సిన క్రాఫ్ట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా గిఫ్ట్ బ్యాగ్స్ అలాగా, గిఫ్ట్ కార్డ్స్ అలాగా.
సో ఇక్కడ చాలామంది ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు మ్యాక్సిమం గిఫ్ట్ అన్నీ ప్యాక్ చేసి చాక్లెట్స్ అలాంటివి కానీ ఇలా ప్యాక్ చేసి ర్యాపర్స్లో ఇలా మొత్తం క్లోజ్ చేసి అలా ఇస్తూ ఉంటారు. సో ఇలా మనకి ఇక్కడ ఇలాంటివి కూడా చాలా బాగా దొరుకుతాయి. ఇవన్నీ కూడా బాక్సెస్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి. సో డిఫరెంట్ షేప్స్లలో డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో మనకి దొరుకుతాయి. సో బెలూన్స్ కానీ వాటికి సంబంధించిన డెకర్కి బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇంకవన్నీ కూడా బ్యూటీకి సంబంధించిన నెయిల్ పాలిషెస్ కానీ క్రీమ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, మేకప్కి సంబంధించినవన్నీ కూడా స్టఫ్ అనేది ఇక్కడ ఉంటాయి. ఇదని టూత్ బ్రషెస్, టూత్ పేస్ట్లు అవన్నీ చూడు, ఫాయిల్ బెలూన్స్ డిఫరెంట్ షేప్స్లో. మనకి ఇక్కడ రెగ్యులర్ మెడిసిన్స్ కూడా దొరుకుతాయి. అంటే నార్మల్గా ఫీవర్, జ్వరం అలా బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా, జెండుబామ్ అలాంటివి, మూవ్ అలాంటివి, సో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అలాంటివి కూడా దొరుకుతాయి మనకి. చాక్లెట్స్ కానీ క్యాండీస్ కానీ అవి కూడా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్కి సంబంధించినవి. హెయిర్ బ్యాండ్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ, కోమ్స్ కానీ, హెయిర్ని డెకరేట్ చేయడానికి, పిల్లలకి మామూలుగా డెకరేట్ చేస్తూ ఉంటాం కదా, చిన్న బీట్స్ పెట్టి, క్లిప్స్ అలాంటివి పెట్టి. సో వాటికి సంబంధించిన అన్నీ కూడా డాలర్ ట్రీలో దొరుకుతాయి మనకి. ఇవన్నీ కూడా ఎయిర్ ఫ్రెషనర్స్. అంటే మనము ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఇలా మామూలుగా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి. లావెండర్ కానీ, లేదా సినమన్ కానీ, రోజ్ కానీ, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఎయిర్ ఫ్రెషనర్స్ అనేవి కూడా మనకి చిన్న ప్యాక్, పెద్ద ప్యాక్ అన్నీ దొరుకుతాయి. అలాగే మనకి ఇక్కడ క్లీనింగ్ సప్లైస్ కూడా మనకి బాగానే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇవన్నీ కూడా క్లీనింగ్ సప్లైస్. ఆ పంప్స్ కానీ, అవన్నీ బ్రష్లు కానీ, టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి వాటికి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. బ్రషెస్, డస్ట్ బిన్స్, బకెట్స్, కంటైనర్స్ అలాంటివి కూడా మనకు దొరుకుతాయి. బల్బ్స్, లైట్స్ అలాంటివి కూడా ఉంటాయి. అలాగే స్పంజ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూసారు ఇక్కడ మనకి లాండ్రీకి సంబంధించినవి కూడా అంటే ఇలాంటి చిన్న టబ్స్ కానీ, మళ్ళీ అలాగే ప్లాంట్స్కి సంబంధించిన మనకి చెట్లు వేసుకోవడానికి పాట్స్ అవి కూడా మనకి చాలా ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా జిప్ లాక్ బ్యాగ్స్. ఈ జిప్ లాక్ బ్యాగ్స్ అనే డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా బేకింగ్కి సంబంధించినవి. మనం ఓవెన్లో ఏదైనా కుక్ చేసినా కానీ, నాప్కిన్స్ కానీ, గ్లౌజెస్ కానీ, అలాంటివి టిన్స్ అలాంటివి కూడా బేకింగ్కి సంబంధించినవి. కిచెన్ టాల్స్ కానీ అలాంటివి కూడా చాలా బాగుంటాయి. అలాగే అటువైపు చూస్తే అదంతా కిచెన్ వేరు. ఇవన్నీ ఆప్టికల్స్ పిల్లల కోసం. లేదా ఇవన్నీ కూడా అల్యూమినియం ఫాయిల్. మనం నార్మల్గా బేక్ చేస్తాం, వన్ టైం యూస్కి బేక్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ
మంచి గిన్నెలు కూడా ఉన్నాయి మనకి, మంచి గ్లాస్ ఐటమ్ లాగా, పింగాణీ లాగా. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. కప్స్ కానీ, బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ. సో అందుకే ఎవరైనా యూఎస్కి కొత్తగా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలర్ ట్రీని విజిట్ చేసి, మనకి చిన్న చిన్నవి దొరికిపోతూ ఉంటాయి. సో ఇది తీసుకున్నాక వేరే స్టోర్స్లో మనం మిగతాయి తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం వస్తారు కదా యూఎస్లో స్టే చేయడానికి అలాగా. సో ఈ వాస్ కానీ, మేసిన్ జార్స్ కానీ, కిచెన్కి సంబంధించిన ఇవి ఏవైతే మనకి కంటైనర్స్, అవి కూడా గ్లాస్ జార్స్ కూడా, అవి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా కిచెన్కి సంబంధించిన గెంటలు కానీ, యుటెన్సిల్స్ ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఇక్కడ మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయి. అంటే కుకీస్ కానీ లేదా చాక్లెట్స్ కానీ, ఇవి కనిపిస్తున్నాయి కదా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్, క్రాకర్స్, కుకీస్, అవి కూడా ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ కంటైనర్స్ బాగున్నాయి. మనం ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదా విడిగా అయినా కానీ కంటైనర్స్ యూస్ చేసుకోవడానికి బాగున్నాయి. 2 సెట్ వచ్చేసి $1 మనకి. ఇవన్నీ కూడా మళ్ళీ క్లీనింగ్ సప్లైస్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా మన కంటైనర్స్, మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్స్, యూజ్ అండ్ త్రో కంటైనర్స్. సో నేనేమేమి తీసుకున్నాను డాలర్ ట్రీలో అంటే చూసారా, ఇవన్నీ కూడా డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను 3-4 పీసెస్ దాకా తీసుకున్నాను. సో మీకు చూపిస్తున్నాను. ఇదేమో ఉలెన్. సో ఇది చాలా బాగుంది. ఇది $1కి చాలా కలర్స్ ఉన్నాయి. నేను వీటిల్లో తీసుకున్నాను. సో మనకి ఇంట్లో క్రాఫ్ట్స్ చేసుకోవడానికి ఉలెన్ అనేది మనం చాలా యూజ్ చేస్తాం కదా, డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తాం కదా. సో ఈ ఉలెన్ ప్లస్ ఇది వచ్చేసి ఈ జార్స్ భలే నచ్చినాయి నాకు. ఇది 2-వే జార్ అనమాట. ఇది డాలర్ ట్రీలో మాత్రమే దొరికిద్ది. లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు డాలర్ ట్రీలో లాస్ట్ టైం నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. దాని తర్వాత ఇంతకాలానికి మళ్ళీ నాకు ఈ రోజు దొరికింది ఇది. సో ఇది చూసారా, 2 జార్లు. మనకి మూత ఒకటే ఉంటుంది, ఇట్లా మూత ఒకటే ఉంటుంది. సో 2 జార్లు కంబైన్డ్గా పెట్టుకోవచ్చు. అది కాకుండా మనకి చిన్న బాక్స్ లాంటిది కూడా ఇలా ఇచ్చారు చూసారా దీని లోపల. సో ఏదన్నా అంటే మామూలుగా వీళ్ళు దీంట్లో చూపించడం అయితే క్యారెట్స్ అలాంటివి వేసుకోవచ్చు, పైన సాస్, కచప్లు అలాంటివి వేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇలా చూపిస్తున్నారు. సో ఇది ఇలా ఉంటుంది. మనం 2 వేస్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు, పైన ఒకటి కింద ఒకటి వేసుకోవచ్చు. ఇది చూడ్డానికి కూడా బాగుంటుంది డిజైన్. ఇవే నేను ఒక 3 అలా తీసుకున్నాను. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా నేను డాలర్ ట్రీలోనే తీసుకున్నాను. ఆ తర్వాత గవ్వలు, ఇది చూసారా క్రాఫ్ట్స్కి అలాంటి వాటికి బాగుంటాయి. సో ఇవన్నీ కూడా $1, ఒక్కొక్కటి $1 ఇవన్నీ కూడా. సో ఇది గవ్వలు. అలాగే ఇది ఒకటి తీసుకున్నాను బోర్డు నేను. అలాగే ఇవి వచ్చేసి డెకరేషన్ టేప్స్. ఇవి వచ్చేసి కాంటాక్ట్ పేపర్స్ అంటారు. అంటే మన కిచెన్లో వాటిల్లో క్విక్ పేపర్స్ డిజైన్ వేసుకోవడానికి బాగుంటాయి. సో ఈ కాంటాక్ట్ పేపర్స్ అనేవి నేను 2 డిజైన్స్ తీసుకున్నాను. అలాగే ఇవి వచ్చేసి లైనర్స్, అంటే మనము షెల్ఫ్ లోపల వేసుకోవడానికి అనమాట. లైనర్స్ లాగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇట్లా. ఇలా ఇవన్నీ కూడా, ఇవి కూడా డిజైన్స్ బాగున్నాయి. సో ఇది వచ్చేసి థ్రెడ్ లాగా మనకి క్రాఫ్ట్స్కి సంబంధించింది, జూట్ థ్రెడ్. ఇదేమో చాక్ రైటర్ మనకి బోర్డు మీద రాస్తాం కదా అలాంటిది. సో ఈ బర్డ్స్ చూసారా ఎంత బాగున్నాయో బుజ్జిగా.
సో క్రాఫ్ట్స్ చేద్దామని చెప్పి తీసుకొచ్చి రెడ్ కలర్ బాగుంది. సో ఈ పర్ల్స్ ఒకటి తీసుకున్నాను, మళ్ళీ దాని తర్వాత ఈ బీడ్స్ ఒకటి తీసుకున్నాను, ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి అవి తీసుకున్నాను. దాని తర్వాత నేను పెయింటింగ్స్ కూడా తీసుకున్నాను. సో ఇంత పెద్ద బాటిల్ కూడా మనకి $1 దొరుకుతుంది. క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇవి కూడా పెయింట్స్, ఈ జార్ ఆల్రెడీ చూపించా కదా. సో ఇలాంటివే నేను ఇంకా డబల్ తీసుకున్నాను. సో మీకు అసలు ఏం తీసుకున్నానని ఒక్కొక్కటి చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. సో డాలర్ ట్రీ చాలా బాగుండిద్ది. మనకి స్టాకు వచ్చింది అని అంటే టకటక అయిపోతూ ఉంటాయి. సో కొత్తవి ఏమన్నా మనకి సీజనల్ డెకర్స్ లాంటివి వస్తే ఒక్కోసారి మళ్ళీ తర్వాత వెళ్తే దొరకచ్చు, దొరకకపోవచ్చు. సో చూసారు కదా డాలర్ ట్రీ ఎలా ఉందో ఏంటో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్లాగ్ మరెన్నో మీ ముందుకి ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. అప్పటిదాకా స్టే హెల్దీ, స్టే సేఫ్.